హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఆలూ పరాటా రెసిపీ చూపించబోతున్నాను. మరి డిలే చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి. దాంట్లో ఉప్పు, వాము యాడ్ చేయాలి. వాము ఎందుకు యాడ్ చేశానంటే డైజెషన్కి హెల్ప్ అవుతుందని అండ్ కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందుకని యాడ్ చేశాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేయాలి. అంటే మొత్తం పిండంతా ఆయిల్ కలవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ సాఫ్ట్గా స్మూత్ డో లాగా కలుపుకోవాలి. చపాతీ డో కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటే బెటర్. డో రెడీ అయిన తర్వాత దాన్ని కవర్ చేసి 10 to 15 minutes రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినప్పుడు పరాటాలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా కొంచెం ఈ ముద్ద అనేది కొంచెం సాఫ్ట్ అయ్యి ఇంకా చాలా బాగా వస్తాయి మెత్తగా. ఈ పరాటా ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్సెస్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ ఉంటుంది. అవుట్ సైడ్ ఏమో క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. నేను నెక్స్ట్ చూపించబోయే మసాలా ఫిల్లింగ్ కూడా పొటాటోస్ది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూసి చెప్పండి నాకు కామెంట్స్లో ఎలా ఉందో. నేను పిండి కలిపే విధానం చూడండి. అలా ప్రెస్ చేస్తూ, అంటే మన చేతి వేళ్ళు ఉంటాయి కదా, దాంతో ప్రెస్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి. మీరు చపాతీ పిండి కంటే కూడా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకుంటేనే తర్వాత మీరు ఫిల్లింగ్ లోపల పెట్టినప్పుడు చక్కగా ఇది ఎక్స్పాండ్ అయ్యి మీకు ఫిల్లింగ్ క్లోజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పొటాటో ఫిల్లింగ్ చూద్దామండి. దీంట్లో బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను. ఫస్ట్ నేను కొంచెం మ్యాష్ చేయండి చేతితోటి. తర్వాత కొంచెం సాల్ట్. మీకు ఈ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత కావాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సాల్ట్ వేసిన తర్వాత చాప్డ్ ఆనియన్స్, ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు కొంచెం పెద్దగా కట్ చేసినా కూడా మీకు ఫిల్లింగ్ పెట్టేటప్పుడు అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేను ధనియాలు ఉంటాయి కదా, అవి కొంచెం దంచుకొని ఆ క్రష్డ్ ధనియాలు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు. ఆ తర్వాత జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. చూసుకొని వేసుకోండి అది కూడా, ఎందుకంటే నేను కొంచెం తక్కువే వేశాను, పిల్లలకు చేస్తాను కాబట్టి. ఇప్పుడు నేను యాడ్ చేసుకునే 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వస్తాయండి దీంట్లో. ఒకటి ఆమ్చూర్ పౌడరు. ఆమ్చూర్ పౌడర్ కూడా చాలా తక్కువ, పించ్ అనమాట, అంతే. ఎందుకంటే కొంచెం పులుపు టేస్ట్ కూడా తగులుతూ చాలా బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్ తర్వాత చాట్ మసాలా. ఇక చాట్ మసాలా దేంట్లో వేసినా టేస్టీగా ఉంటుంది, సో నేను దీంట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం ట్యాంగీ టేస్ట్ ఇస్తూ చాలా బాగుంటుంది. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర కూడా ఏది వేసినా చాలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మీకు ఏంటంటే తినేటప్పుడు బాగుంటుంది అండ్ స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది అనమాట మీకు పిండిలో నుంచి. ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలన్నమాట. అది కూడా చాలా మెత్తగా కలుపుకుంటే మీకు ఏంటంటే ఫిల్లింగ్ లోపల పెట్టినప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, ఇక్కడ నేను మీరు ఏ సైజ్ అయితే పరాటాలు చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ పొటాటో ఫిల్లింగ్ కూడా బాల్స్ తయారు చేసి పెట్టుకుంటే మీకు పరాటా చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో అలా నేను బాల్స్ చేస్తున్నాను. ఇప్పుడు పరాటాస్ చేసేద్దాము. డో రెస్ట్ అయిందండి, కొంచెం నీడ్ చేసి స్మూత్గా చేసుకొని ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేయండి. తర్వాత పొటాటో స్టఫింగ్ కూడా సేమ్ సైజ్ బాల్స్ ఉంటే లోపల స్టఫింగ్ ఈజీగా ఫిల్ చేయొచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మెయిన్ పార్ట్, నేను స్టఫింగ్ ఎలా చేయాలి, పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, స్టఫింగ్ బయటికి రాకుండా. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని దాంట్లో మధ్యలో నేను క్లిప్లో చూపించిన విధంగా వెల్లాగా చేసుకోవాలి. సో మధ్యలో కొంచెం పిండి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట, ఎడ్జెస్ కంటే కూడా. దాంట్లో మన ఆలూ స్టఫింగ్ ఒకటి లోపల పెట్టేసి ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసుకుంటూ జాగ్రత్తగా క్లోజ్ చేస్తూ మళ్ళీ రౌండ్ బాల్ లాగా షేప్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, నేను జాగ్రత్తగా టక్ చేశాను అనమాట, ఇంకా స్టఫ్ బయటికి రాదు. ఇప్పుడు ఈ బాల్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం పిండి చల్లుకొని మెల్లిగా చపాతీ రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదండి, చాలా తక్కువ ప్రెషర్ పెడుతూ చక్కగా చపాతీలాగా రోల్ చేయండి. మీరు కొంచెం ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసినా ఫిల్లింగ్ బయటికి వచ్చేస్తుంది, చూడ్డానికి బాగోదు. చూస్తున్నారు కదా వీడియోలో, నేను మధ్యలో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఎడ్జెస్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను. చక్కగా నీట్గా వచ్చింది చపాతీ కూడా, కొంచెం కూడా ఫిల్లింగ్ బయటికి రాకుండా చక్కగా వస్తుంది. నేను ఇంకా మళ్ళీ రెండోసారి కూడా చూపిస్తున్నాను చూడండి. మధ్యలో పిండి మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో పిండి కొంచెం ఎక్కువగా ఉంది, సో దట్ మీకు రోల్ చేసేటప్పుడు కూడా ఫిల్లింగ్ బయటికి రాదనమాట. చూస్తున్నారు కదా వీడియోలో, పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి. నేను అందుకే పిండి కలిపేటప్పుడే చెప్పాను కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలని. అండ్ మీరు రెస్ట్ ఇచ్చారు కదా, ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఆ బాల్ కూడా క్లోజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మీకు.
ఈ పరాటా చేసుకునేలోపు మీరు పెనం వేడి చేసుకోండి. తవ మొత్తం వేడవుతుంది. వేడైన తర్వాత బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత మీడియం హీట్లోకి తగ్గించుకొని ఈ చేసుకున్న పరాటా వేసేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఫస్ట్ బబుల్స్ రావాలి. మీరు సేమ్ చపాతీ ఎలా చేస్తారో అలానే బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత చూసారు కదా, నీట్గా హాఫ్ వే కాలింది. దాని తర్వాత కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. కోర్స్ మీరు ఆయిల్ కానీ నెయ్యితో కానీ కాల్చుకోవచ్చు, బట్ మాకు బటర్ ఇష్టం, సో బటర్తో కాల్చుకుంటున్నాను నేను. లైట్గా ప్రెస్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. చూస్తుంటేనే మీకు తెలుస్తుంది, చాలా క్రిస్పీగా అయింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. మీరు బటర్తో ట్రై చేసి చూడండి ఫస్ట్. ఆయిల్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఆన్ అండ్ ఆఫ్ బటర్ తినొచ్చండి, ఎక్కువేమీ వేయట్లేదు నేను. సో మీరు నన్ను మళ్ళీ వీడియోలో అడగండి ఎక్కువ బటర్ వేసేసారు అని. మీరు ఇప్పుడు చూడండి, మన వేడివేడి ఆలు పరాటా రెడీ అయిపోయింది. దీన్ని పెరుగుతో కానీ లేదంటే ఆవకాయతో కానీ తినొచ్చు, లేదంటే అచ్చంగా బటర్తో కూడా తినొచ్చు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఓపెన్ చేసి చూపించాను. స్టఫింగ్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయింది. మీరు ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎంత క్వాంటిటీ కావాలి, ఏం కావాలి అనేది ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.